సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ యూనివర్సిటీలో మనం CUET ద్వారా జాయిన్ అవ్వాలి అంటే అసలు ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకొని ఉండాలి, ఎన్ని మార్క్స్ రావాలి, అలాగే CUETలో ఆ కోర్స్ చూస్ చేసుకోవాలి అనుకుంటే ఏ పేపర్ కంపల్సరీ రాయాలి, ఇలా పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఈ యొక్క యూనివర్సిటీ కాదండి, అన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. బోత్ ఎవర్స్ మీడియా, మన కాలేజ్ గైడ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కానీ, ఎగ్జామ్ అప్లికేషన్స్ కానీ, కౌన్సిలింగ్ పరంగా అప్డేట్స్ కానీ అన్నీ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిగ్రీ అదేనండి UG కోర్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనకి BA హానర్స్. సో BA హానర్స్ పొలిటికల్ సైన్స్ అన్నమాట. సో ఈ యొక్క కోర్స్ మీరు చేయాలి అన్నట్లయితే మీకు ఖచ్చితంగా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీరు CUET 2026లో ఈ పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మినిమం 3 మ్యాక్సిమం 5 సబ్జెక్ట్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డీటెయిల్డ్ వీడియో CUET 2026 వీడియో మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క BA పొలిటికల్ సైన్స్ పరంగా ఈ కోర్స్ మీరు తీసుకోవాలంటే CUETలో ఈ యొక్క సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దాంతోపాటు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాను కూడా మీరు మీట్ అవ్వాలి. అదేంటంటే మీకు ఇంటర్మీడియట్లో 10+2 మీరు ఇంటర్మీడియట్ ఏదైనా సరే, CBSE, ICSE ఆర్ PUC ఏదైనా పర్లేదు, లేదా ఈక్వాలెంట్ సంబంధించిన ఏ కోర్స్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు. దాంట్లో మీకు మినిమం 50% ఉండాలి. ఓకే, 50% ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ BSc హానర్స్ ఎకనామిక్స్ పరంగా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్ ఉంది. ఈ యొక్క బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తప్ప ప్రతి కోర్సులో కూడా మనకి ఈ యొక్క జనరల్ యాప్టిట్యూడ్ కంపల్సరీ ఉంది. ఓకే, అక్కడ వరకు మనం కోర్స్ అని డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మ్యాక్సిమం 50% ఉంటుంది. అవును, అన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా సేమ్. సో మనం ఇప్పుడు జస్ట్ మీకు కోర్స్ డిస్కస్ చేసి సరిపోతుంది. సో హానర్స్ ఎకనామిక్స్ అండ్ BSc ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ అండ్ IT. నెక్స్ట్ BBA. ఓకే, నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్, BA ఇంగ్లీష్, BSc హానర్స్ సైకాలజీ. వీటన్నిటికి కూడా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఈ పేపర్ని. మరియు 10+2 విత్ 50% మార్క్స్ అనేవి మీకు ఉండాలి. ఇక నెక్స్ట్ BSc హానర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కంపల్సరీ. అండ్ మ్యాథమెటిక్స్ మీకు ఉండాలి, MPC అయి ఉండాలి ఇంటర్మీడియట్లో, లేదా MBPC అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు. 50% మార్క్స్ ఉండాలి. అదొక్కటే మ్యాథ్స్ అనమాట, రిమైనింగ్ ఎక్కడ కూడా మ్యాథ్స్ అడగలేదు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన వాటిలో. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు ఇంపార్టెంట్, మీ అందరికీ అడిగేది కూడా బీటెక్కే. సో బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దీనికి డొమైన్ పేపర్ 308 అనే పేపర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు మీట్ అవ్వాల్సిందే. 10+2 ఇంటర్మీడియట్ లేదా ఇతర ఈక్వాలెంట్ ఖచ్చితంగా 60% మార్క్స్ అనేవి ఉండాలి. లేదా మీరు SC కానీ ST కానీ కేటగిరీ కింద అయితే 55% ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీరు కంపల్సరీగా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ మీ యొక్క సబ్జెక్ట్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో. సో ఇదండి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పరంగా కోర్సెస్ అండ్ ఆ యొక్క తీసుకోవాల్సిన CUET సంబంధించిన సబ్జెక్ట్ పేపర్స్ మరియు ఎలిజిబిలిటీ అన్నమాట. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో బీటెక్ అనేది లేదు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో బీటెక్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్ రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన కాలేజ్ గైడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.